నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము రోమాపత్రిక 16 అధ్యాయం 19వ వచనం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మను గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులునై ఉండవలెనని కోరుచున్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, కీడు అనబడే దాని విషయంలో విశ్వాసులు నిష్కపటులై ఉండాలి. ఈ మాటకు అర్థం కల్తీ లేని స్వచ్ఛమైన అని. అంటే లోకపు చెడుకు గురికాని లోకం విలువలతో కళంకం కాని చిన్న పిల్లల గుణం వంటిది. శోధనను ప్రతిఘటించడంలో ఎలాగో నేర్చుకొనడం కోసం క్రైస్తవులు పాపానికి, అవినీతికి, భక్తిహీనతకు, అపవాది ప్రభావానికి గురి కావాలి అని ప్రచారం చేసే కొందరి అభిప్రాయానికి ఈ బైబిల్ సూత్రం గొడ్డలు పెట్టు. బైబిల్ సిద్ధాంతం ప్రకారం ఈ వేదాంతం విశ్వాసుల విషయమైన దేవుని చిత్తానికి విరుద్ధం. మంచి చెడుల జ్ఞానం అందరూ పొందాలి అనే సాతాను ఉద్దేశానికి బైబిల్ వ్యతిరేకం. కీడు, చెడును గూర్చిన జ్ఞానం అదే సమయంలో సాతాను మార్గాలలో కొనసాగడం వలన అనేకులు విశ్వాసం, విధేయతల నుండి తొలగిపోతూ ఉన్నారు. లోతు ఈ విషయాన్ని గ్రహించి దుఃఖించాడు. ఈ కారణంతోనే అతడు తన కుటుంబాన్ని నష్టపోయాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలెనని, మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను అని లేఖనం హెచ్చరిస్తుంది. కపటం తెలియని పిల్లలు భక్తిహీనమైన పరిస్థితుల ప్రభావానికి లోనవ్వాల్సిందే అని బోధించేవారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనంలోని క్రీస్తు హెచ్చరికను మీరే ప్రమాదంలో ఉన్నారు. విశ్వాసులైన వారు తమ పిల్లల పాపం వలన మోసపోకుండేలా, ఈ లోకం యొక్క తప్పుడు త్రోవలకు తొలగకుండేలా వారిని శాయశక్తులా కాపాడుకోవాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం చూపితే దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి అనే పరిశుద్ధాత్మ హెచ్చరికను అగౌరవపరిచినట్లవుతుంది. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షాలోమ్.